హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది పెద్దల నుంచి పిల్లల వరకు చాలా అందరూ తినొచ్చు. అది కాక ఇది మన అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి, సజ్జ రొట్టె. ఈ రొట్టెను చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని నేను 1.5 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 3 కప్పుల సజ్జ పిండిని తీసుకున్నాను. ఇలా సజ్జపిండి వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను మరింత టేస్టీ కోసం అండి తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. కావాలంటే నల్ల నువ్వులను కూడా మీరు తీసుకోవచ్చు. ఇది వేయడం వల్ల రొట్టె చాలా రుచిగా ఉంటుంది. ఈ రొట్టె పిండిని కలుపుకోవడం కోసం నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్‌ని బాగా బాయిల్ అయ్యే వరకు మనము ఉంచుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా మరగాలండి. అప్పుడే మన పిండి బాగా కలుపుకొని రొట్టెలు బాగా వస్తాయి. చూసారుగా ఇలా వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న పిండిలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయకూడదు. ఇక్కడ చూయించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ వాటర్ మనం ఎక్కువ అయిన కొద్దీ ఈ పిండి అనేది చాలా జోరుగా అవుతుంది. అప్పుడు మనం రొట్టె చేయడానికి సరిగా రాదు. సో, కొంచెం కొంచెం వేసుకుంటూ ఫస్ట్ ఇలా చలాకీతో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటుంది కనుక మనం హ్యాండ్ పెట్టడానికి కుదరదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని కొంచెం ఆరనివ్వాలి. ఇది కంప్లీట్‌గా కూల్ అవ్వకూడదండి. లైట్‌గా కూల్ అవుతే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేత్తో ఒకసారి కలిపేసుకుందాము. చూసారుగా పిండి చాలా సాఫ్ట్‌గా అయిపోయిందండి. ఇలా అనంగానే ఇలా ముద్దగా తయారవుతుంది కదా! ఇలాంటప్పుడు మనం కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు చపాతీ ముద్దలాగా మనం చపాతీ ఎలా కలుపుకుంటామండి, అలాగే కలుపుకోవాలి ఈ పిండినంతా. ఇప్పుడు దీనికి వాటర్ అవసరం లేదండి. ఇలాగే కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా దీన్ని కొంచెం త్వరగానే చేసేసుకోవాలండి. మరీ పిండి చల్లగా అయిపోతే రొట్టె అనేది విరిగిపోతుంది. లైట్‌గా వేడిగా ఉన్నప్పుడు మాత్రం మనం చేసేసుకోవాలి. చూసారుగా ఇలా పిండినంతా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి రొట్టె అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక చిన్న ముద్దను ఇలా తీసుకున్నానండి. తీసుకొని ఈ బండ మీద మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుతామో మన రొట్టెలు అంత బాగా వస్తాయి. ఇలా రౌండ్‌గా కలుపుకోవాలి ఒకసారి. చూసారుగా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం సజ్జ పిండి ఉంటుంది కదండీ! దాన్ని తీసుకున్నాను నేను పొడిది. ఇలా సజ్జ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ రొట్టెననేది మనం తయారు చేసుకోవాలండి. కొంచెం పిండి ఎక్కువగానే ఏసుకోవాలి స్టార్టింగ్‌లో. చూసారుగా ఇలా కొంచెం కొంచెం వేళ్ళతో ఇలా మొత్తము ఈ రొట్టెనంతా మనం ఇలా అనుకోవాలండి. చూసారుగా అండి ఇలా రొట్టెనంతా ఒక చేత్తో కదుపుతూ, ఒక చేత్తో మనం ఇలా దీనిని తిప్పుకుంటూ ఇలా రొట్టెనంతా చేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా పిండిని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. పిండిని మనం హాట్ వాటర్‌లో బాగా కలిపాం కదండీ! అందుకే మన రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే ఇలా అనుకోవడం రాకపోతే ఫస్ట్ కొద్దిసేపు అనేసి తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదండీ! దాంతోనే మనం చపాతీలాగా అనొచ్చు. చూసారుగా అండి మన రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని గ్యాస్ పైన నేను రొట్టె చేసే పెన్నం ఉంటుందండి. అది పెట్టుకొని వేడి చేసుకొని ఈ రొట్టెని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె పైన వచ్చేసి మనం కొంచెం చల్లటి వాటర్ ఉంటుంది కదండీ! దానిని ఇలా చల్లుకోవాలి. లేకపోతే ఒక క్లాత్‌ని తడి చేసి దానితో అయినా మనం సరే ఇలా వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిని మనం చలాకీతో తిప్పేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మన సజ్జ రొట్టెని బాగా కాల్చుకోవాలి. చూసారుగా బాగా కాలిపోతుందండి. ఈ సజ్జ రొట్టెలనేది వారం రోజులు నిల్వ ఉంటుందండి. సజ్జల్ని తీసుకోవడం వల్ల మనకి రక్తంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందండి. అలాగే ఇందులో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుందండి. చూసారుగా మన సజ్జ రొట్టె రెడీ అయిపోయిందండి. ఎలాంటి కర్రీతో అయినా సరే అండి ఈ సజ్జ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.